విశ్వాసం ద్వారా నీతి అనే మన బైబిల్ స్టడీలో ఇది 3వ ప్రజెంటేషన్. ఈరోజు మన అంశము నీతికి ప్రారంభం, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రైచియస్నెస్. వాక్యాన్ని ప్రారంభించక మునుపు ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత కృప చేత మమ్మల్ని మీరు నడిపిస్తున్నారు. మాకు కావలసిన అన్ని ఆశీర్వాదములను మీకు కృపా సింహాసనం నుండి అనుగ్రహిస్తున్నారు తండ్రి. మానవుడు ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడతాడో అనే అంశాన్ని మేము చదువుకుంటున్నాం. ఇది గొప్ప ధన్యత మా ప్రభువా. ఈ వర్తమానం ద్వారా మా జీవితాలను మీరు పరిపూర్ణంగా మారుస్తారని మేము విశ్వసిస్తున్నాము. వాక్యాన్ని బోధిస్తున్న నాకు, వాక్యాన్ని వినిచిన మీ ప్రజలకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి నీతి అనేది మనిషికి ఏ విధంగా కలుగుతుందో మేము అర్థం చేసుకుని ప్రభా, మేమందరము కూడా మీకు మహిమకరంగా జీవించినట్లు మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమునకు అర్హత యేసుక్రీస్తు యొక్క నీతి. ఎవరైతే యేసుక్రీస్తు వారు నీతిని పొందుతారో వారు పరలోకమునకు అర్హులవుతారు. అయితే యేసుక్రీస్తు వారు నీతిని మనం పొందటం ఎలా? దీనిని పొందే ఒక మార్గం ఉంది. ఈ మార్గము మనకి తెలియాలి. అనేక మందికి క్రీస్తు నీతిని పొందే మార్గము తెలీదు. కనుక విశ్వాసం ద్వారా నీతి అనే ఈ బైబిల్ స్టడీలో యేసుక్రీస్తు వారి యొక్క నీతిని మానవుడు ఎలా పొందుతాడో ఆ మార్గం ఏమిటో మనము నేర్చుకుంటున్నాము. దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి విడిపించి సినాయి పర్వతం యొద్దకు తీసుకొచ్చిన తర్వాత వారితో ఒక నిబంధన చేశాడు. నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు. నేను మిమ్మలను నడిపిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను. మీ ముందు ఎవరు నిలబడలేరు. ఈ లోకమంతటికి కూడా మీరు గొప్ప వెలుగుగా ఉన్నట్లుగా రక్షణ సువార్తను ప్రకటించడానికి నేను మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను అని దేవుడు వారితో వాగ్దానం చేశాడు. ఇది చాలా గొప్ప వాగ్దానము. అయితే దేవుడు ఈ ప్రజలను నిబంధన చేసినప్పుడు, వాగ్దానం చేసినప్పుడు దానికి షరతులు ఉన్నాయి. నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనము. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఇందుమనిరి. దేవుడు వారితో నిబంధన చేస్తానని చెప్పాడు. దానికి షరతు ఏమిటంటే దేవుని నిబంధనలో ఉండాలనంటే దేవునికి విధేయులై ఉండాలి. అనగా నేను మీకు ఆజ్ఞలను ఇస్తాను, ఈ ఆజ్ఞలను అనుసరించి మీరు నడవటానికి సమ్మతిస్తే నేను మీతో నిబంధన చేస్తాను. నేను మీతో నిబంధన చేస్తే నేను మిమ్మలను నడిపిస్తాను, నేను మిమ్మలను నా మహిమ కొరకు వాడుకుంటాను అని చెప్పినప్పుడు ఈ ప్రజలందరూ కూడా మేము విధేయులమై ఉంటామని చెప్పారు. విధేయులమై ఉంటామని చెప్పిన ఈ ప్రజలు కేవలము 2 మాత్రమే కానాను దేశానికి చేరారు. మేము విధేయులుగా ఉంటాము, మీ మాట ప్రకారంగా జీవిస్తామని చెప్పిన ఈ ప్రజల్లో కేవలం 2 మాత్రమే కానాను దేశం ఎందుకు చేరారు అని అంటే వారు అవిధేయులుగా జీవించారు. అందుచేతనే వారు కానాను దేశం అందరూ చేరలేకపోయారు అని మనము చెప్తాం. అది వాస్తవమే. అయితే వీళ్ళు మేము విధేయులుగా ఉంటామని చెప్పిన తర్వాత ఎందుకు వారు అవిధేయులు అయ్యారు? ఎందుకు కొద్ది సమయంలోనే వారు దేవునితో చేసిన నిబంధనను వారు మీరారు? ఈ లోకంలో చాలామంది దేవునితో నిబంధన చేస్తారు, మేము విధేయులుగా మేము జీవిస్తామని దేవునితో చెప్తారు. చాలాసార్లు తీర్మానం చేస్తారు, కానీ వారు తీర్మానం చేస్తారు, అనేక మార్లు పడిపోతూ ఉంటారు. మేము విధేయులుగా ఉంటామని. ఈ విధంగా క్రైస్తవులు చాలామంది, లక్షల కోట్ల మంది ఉంటారు ఈ విధంగా తీర్మానం చేసిన వాళ్ళు. కానీ ఎందుకు వారు తీర్మానం చేసి వారు మరలా అవిధేయులు అవుతున్నారు? ఇక్కడ సినాయి పర్వతం దగ్గర చేసిన ఈ నిబంధన చేసిన కొద్ది రోజులకే ఈ ప్రజలు మరలా పాపంలో పడిపోవటానికి, అవిధేయులు అవడానికి కారణం ఏంటో
మనం 2 స్టేట్మెంట్స్ చదువుదాం. Patriarchs and Prophets, page 524. Before there could be any permanent reformation, the people must be led to feel their utter inability in themselves to render obedience to God. They could not meet the claims of God's perfect law, and it was in vain that they pledged themselves to serve God. వారు దేవుని ఆజ్ఞలకు విధేయులుగా ఉంటాము అని వారు చెప్పినప్పుడు వారు మొదటగా ఏమి గ్రహించాలనంటే వారి యొక్క నిస్సహాయతను లేకపోతే వారి యొక్క అసామర్థ్యాన్ని వారు గ్రహించాలి. అనగా వారు ఎంత బలహీనలో గ్రహించాలి. ఒక మనిషి లో దిద్దుబాటు రావాలనంటే మొదటగా మనిషి తను ఎంత బలహీనుడో అతనిలో ఎంత చేతకాని తనం ఉన్నదో దేవుని యొక్క పరిపూర్ణమైన ఆజ్ఞలు గైకోవడానికి అది ముందు ఆ మనిషి గ్రహించాలి. వీళ్ళు దేవునితో నిబంధన చేశారు. నిబంధన చేసినప్పుడు వీళ్ళు ఎంత బలహీనలో వాళ్ళకి తెలియదు. వారి బలహీనత వారికి తెలియకపోవడం చేత వారి యొక్క నిస్సహాయత స్థితి వారు గ్రహించకుండా దేవునితో వాగ్దానం చేశారు. ఇందుచేతనే మనుషులు వారు వాగ్దానం చేసిన తర్వాత నిబంధన చేసిన తర్వాత పడిపోవడానికి కారణం ఏంటంటే వారు ఎంత బలహీనలో వారు దాన్ని గ్రహించలేదు. అందుచేతనే వీళ్ళు పడిపోయారు. 2 కొరింథీయులు 12వ అధ్యాయము 9-10 వాక్యాలు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఇక్కడ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. పౌలు మాటలు చెప్తున్నాడు, నా బలహీనత యందు శక్తి పరిపూర్ణమగుచున్నది. అంటే మనము ఎంత బలహీనమో మనము గ్రహిస్తే అప్పుడు దేవుని శక్తి మీద ఆధారపడతాము. మన బలహీనత మనకు తెలియకపోతే మనిషి తన శక్తి మీదే ఆధారపడతాడు. ఇక్కడ ప్రజలు ఇలాగే చేశారు. వీళ్ళు వారి శక్తి మీద వారు ఆధారపడి మీరు ఆజ్ఞలకు విధేయత చూపిస్తారనంటే వెంటనే మేము ఆజ్ఞలకు విధేయత చూపిస్తామని చెప్పారు. కనుక ఏ మనుషులైతే వారి యొక్క బలహీనతను వారి యొక్క నిస్సహాయతను వారు గుర్తించకుండా మేము దేవునికి విధేయులుగా ఉంటామనే వాగ్దానం తీర్మానం చేస్తారో వారు పడిపోతారు. వాళ్ళు 10వ వాక్యము, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసల్లోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. దీనిలో పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును. అంటే మన బలం ఎక్కడుందంటే నేను బలహీనుడను అని గ్రహించడంలో ఉంది. దేవుని యొక్క పరిపూర్ణమైన ధర్మశాస్త్రమును గైకొనటానికి నా యొక్క శక్తి సరిపోదు, నేను బలహీనుడను. తన యొక్క బలహీనతను ఆ మనిషి గ్రహించాలి. అప్పుడు ఇది మనిషికి గొప్ప ఆశీర్వాదము అవుతుంది. మనిషికి దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే దేవుడు ఆయన శక్తిని మనకి ఇస్తారు ఆయన విధేయులుగా జీవించడానికి. ఎప్పుడైతే మన యొక్క నిస్సహాయతను మనము గుర్తిస్తాం, ఇది గొప్ప ఆశీర్వాదము. లెటర్స్ అండ్ మ్యానుస్క్రిప్ట్ వాల్యూమ్ 16. The Apostle Paul says, when I am weak, then am I strong. 2 Corinthians 12:10. When the human agent feels his weakness, the Lord blesses him. మానవుడు తన యొక్క బలహీనతను అతన్ని గుర్తించినప్పుడు దేవుడు అతన్ని దీవిస్తాడు. మనిషిని దేవుడు దీవించాలని అంటే మనిషి అనే బలహీనతను అతను గుర్తించాలి. ఎక్కువ మంది ప్రజలు ఈ పొరపాటును చేస్తారు. వారి యొక్క నిస్సహాయత స్థితిని గుర్తించకుండా నేను ఆజ్ఞను గైకొనగలుగుతాను, దేవుని విధేయుడిగా ఉండగలుగుతాను అనుకుంటారు. కానీ మనిషి తన యొక్క బలహీనతను గ్రహించాలి. ప్రతిరోజు మనిషి తన యొక్క బలహీనతను గ్రహించాలి. ఉదయం లేచిన తర్వాత ప్రభా నేను బలహీనుడను, నీవు నీ శక్తిని నాకు అనుగ్రహించు. విధేయత చూపించవలసిన ప్రతి సమయంలో కూడా దేవునితో చెప్పాలి, ప్రభా నేను బలహీనుడను, నాకు శక్తి చాలదు, నీవు నాకు శక్తిని అనుగ్రహించు. శోధన వచ్చిన ప్రతిసారి కూడా దేవునికి చెప్పాలి, ప్రభు శోధన వస్తుంది, ఈ శోధన నా శక్తి చేత నేను జయించలేను, అంత శక్తి నాకు లేదు, నీవు నాకు శక్తిని అనుగ్రహించని మనము అడగాలి. ఇది నీతిమంతుడిగా తీర్చడానికి ఇది ప్రారంభము అవుతుంది. ఆ 2వ స్టేట్మెంట్ చదువుదాం. Patriarchs and Prophets,
పేజ్ 371. The people did not realize the sinfulness of their own hearts, and that without Christ it is impossible for them to keep God's law. And they readily entered into covenant with God, feeling that they were able to establish their own righteousness. ఈ స్టేట్మెంట్లో మిసెస్ వైట్ ఏం చెప్తున్నారు? ద పీపుల్ డిడ్ నాట్ రియలైజ్ ద సిన్ఫుల్నెస్ ఆఫ్ దేర్ ఓన్ హార్ట్, అనగా వారి హృదయంలో ఉన్న ఆ చెడును వారు గుర్తించలేదు. మానవుని యొక్క హృదయంలో చెడు ఉంటుంది, అది దాగి ఉంటుంది. ఎక్కువ భాగం మనుషులు వారిలో ఉన్న చెడును మనుషులు గుర్తించలేకపోతారు. వీళ్ళు ఈ ప్రజలు సినాయి పర్వతం దగ్గర వారు దేవునితో నిబంధన చేసినప్పుడు, వాగ్దానం చేసినప్పుడు వారి హృదయంలో ఉన్న ఈ చెడు ఏమిటో వారు గ్రహించలేకపోయారు. అందుచేతనే మేము ఈ ఆజ్ఞలను గైకుంటామని చెప్పారు. కనుక ఆ 2 స్టేట్మెంట్స్ చదివాము. మొదటి స్టేట్మెంట్ అంటే మన యొక్క నిస్సహాయతను మనము గ్రహించాలి. రెండవదిగా మన హృదయంలో ఉన్న పాపమును మనిషి గుర్తించాలి. ఈ రెండింటిను మనిషి గ్రహించడము గొప్ప ధన్యత. హృదయం ఏ విధంగా ఉంటుందో చెప్తాడు ఇర్మియా 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడు ఎవడో. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. హృదయంలో ఉన్న ఈ వ్యాధి మనిషి గ్రహించాలి. ఈ యొక్క బలహీనతను మనిషి గ్రహించాలి. తనలో ఉన్న ఈ చెడును మనిషి గ్రహించాలి. ఇది గొప్ప ధన్యత అండి ఇది. సో ఎందుచేత ఈ మనుషులు పడిపోతున్నారు? వారి హృదయంలో ఉన్న ఈ చెడును మనిషి గుర్తించలేకపోవడం చేత. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలామంది ప్రవక్తలు ఉన్నారు, దేవుని చేత గొప్ప ప్రజలని, మనుషులని పిలువబడిన వారు అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వారు పరిపూర్ణులు కాక మునుపు, వారి ప్రవక్తలుగా దేవుడు వాళ్ళని ఎన్నుకోక మునుపు, వారిని దేవుడు ఉపయోగించుకోక మునుపు ఈ ప్రజల్లో కూడా, వారి హృదయంలో కూడా ఇటువంటి చెడు ఉంది. మోషే సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, గొప్ప ప్రవక్త, గొప్ప సేవకుడు, తల్లి దగ్గర గొప్ప తరబీదును పొందాడు. ఐగుప్తు దేశము విశ్వవిద్యాలయంలో చాలా గొప్ప విద్యను అభ్యసించాడు. అయితే దేవుని ప్రజలు నడిపించడానికి నేను నడిపించగలను అనుకున్నాడు. మోషేకి తన హృదయంలో ఉన్న ఆ చెడును మోషే గ్రహించలేదు. అందుచేతనే మోషే హృదయంలో ఉన్న ఈ సిన్ఫుల్నెస్, చెడును తీసివేయడానికి దేవునికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరములు పట్టింది. అందుకనే నేను తనలో ఉన్న ఆ యొక్క చెడు అతను గ్రహించలేకపోయాడు. కనుక మోషే దేవుని ప్రజలను విడిపించడానికి ఆయన సొంతంగా ప్రయత్నం చేస్తాడు. అది సాధ్యం కాదు అలా విధంగా చేయటం. అందుచేతనే దేవుడు చేయబడి తీసుకుని వెళ్ళి అరణ్యంలో 40 సంవత్సరాలు ఆయన నడిపించి ఆయన హృదయాన్ని కడిగేస్తాడు. సో కనుక మనిషి తన హృదయంలో ఉన్న చెడును గ్రహించాలి. మనుషులు అనుకుంటారు నేను బాగానే ఉన్నాను అనుకుంటారు, కానీ హృదయ హృదయంలో చెడు దాగి ఉంటుంది. దానిని మనిషి గ్రహించాలి. దేవుడు ఎన్నుకున్న మనిషిలోనే చెడు ఉంటే, దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకునే ప్రజల్లో వారి హృదయం ఎలా ఉంటుందో మనం ఆలోచన చేయొచ్చు. దేవుడు హృదయాన్ని చూసి దేవుడు ప్రజలను ఎన్నుకుంటాడు. కానీ దేవుడు ఎన్నుకున్న ప్రజల్లోనే ఇటువంటి లోపాలు ఉన్నాయని అంటే, సాధారణమైన మనిషి యొక్క హృదయం ఏ విధంగా ఉందో మనిషి గ్రహించవచ్చు. దావీదు కూడా అంతే. దావీదు ఆయన ఒక చిన్న రాయితో గొలియాతును చంపుతాడు. 8 సంవత్సరాలు ఆయన అరణ్యవాసం చేస్తాడు. సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తుంటే తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. దొరికినప్పుడు సౌలును చంపకుండా దావీదు విడిచిపెడతాడు. కానీ దావీదు హృదయంలో కూడా దాగి ఉన్న చెడు ఉంది. అది సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి అది బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఒక స్త్రీని చూస్తాడో అప్పుడు తనలో ఉన్న చెడు బయటకు వచ్చింది. దాని తర్వాత దావీదు హత్య కూడా చేయిస్తాడు. కానీ దావీదు గొప్ప రాజు అని మనకు తెలుసు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ అతను
రాజుగా ఉన్నప్పుడు కూడా అతని హృదయంలో చెడు అనేది ఉంది. సో కనుక మానవులు గ్రహించవలసింది ఏమిటంటే తన హృదయంలో ఎటువంటి చెడు ఉన్నదో వారు గ్రహించాలి. యెషయా ప్రవక్త 60 సంవత్సరాలకు పైగా ఆయన ప్రవక్తగా ఉన్నాడు. అందరి దోషములను పాపములను ఆయన చూపిస్తున్నాడు. కానీ అతని హృదయం ఏ విధంగా ఉందో యెషయాకి తెలీదు. దేవుడు తన యొక్క హృదయాన్ని చూపిస్తాడు. యెషయా 6:5 నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి నగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అని ఆయన దేవుడిని చూసిన తర్వాత అప్పుడు అతను గ్రహించాడు. అంతకుముందు వరకు కూడా యెషయా నేను పవిత్రమైన వాడినే, పరిశుద్ధమైన వాడిని, నా హృదయం స్వచ్ఛంగానే ఉందని ఆయన అనుకున్నాడు. కానీ దేవుడిని ఆ దర్శనంలో చూసిన తర్వాత తన హృదయం ఏ విధంగా ఉందో అది గ్రహించాడు. ఇది సాధారణంగా ఇది అందరి జీవితంలో వాస్తవం అవుతుందండి. కనపడని చెడు, దాగి ఉన్న చెడు హృదయంలో ఉంటుంది. దానిని మనిషి గుర్తించాలి. పేతురు యేసుక్రీస్తు వారితో మాట్లాడినప్పుడు నీకోసం మరణించడానికి కూడా నేను సిద్ధమే అని పేతురు చెప్తాడు. పేతురు ఈ మాటలు చెప్పినప్పుడు నిజంగా హృదయపూర్వకంగానే చెప్పాడు. యేసుక్రీస్తు వారి వరకు మరణించడానికి కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఈ మాటలు చెప్పినప్పుడు పేతురు తన యొక్క హృదయం ఏ విధంగా ఉందో ఆయనకి తెలియదు. ఆయనలో ఉన్న లోపం ఏంటి ఆయనకి తెలీదు. లెజర్ ఆఫ్ ఏజెస్, పేజ్ 673. When Peter said he would follow his Lord to prison and to death, he meant it, every word of it, but he did not know himself. Hidden in his heart were elements of evil that circumstances would fan into life. Unless he was made conscious of his danger, this would prove his eternal ruin. Mrs. White ఏం చెప్తున్నారు? పేతురు ఆ విధంగా చెప్పినప్పుడు నీతో మరణించడానికైనా సిద్ధమే, చెరసాలకి రావడానికైనా సిద్ధమే అని చెప్పినప్పుడు అన్నారు హీ డిడ్ నాట్ నో హిమ్సెల్ఫ్. అతని గురించి అతనికి తెలీదు. పేతురు గురించి పేతురుకి తెలీదు. ఏమి తెలియదు అని చెప్పారు? హిడెన్ ఇన్ హిస్ హార్ట్ వర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఈవిల్. అతని హృదయంలో చెడు దాగి ఉన్నది అనే విషయం ఆయనకి తెలియదు. చాలామంది ప్రజలకి వారి గురించి వారికి తెలియదు. వారి హృదయం ఏ విధంగా ఉందో వారికి తెలీదు. ఒకవేళ మనిషి తన హృదయంలో ఉన్న చెడును అతను గుర్తించలేకపోతే అది నిత్య నాశనంలోకి నడిపిస్తుందని చెప్పారు. దేవునికి విధేయులుగా మేము ఉంటాము, దేవుని చిత్తానుసారంగా జీవిస్తాము అని చాలామంది చెప్తారు హృదయపూర్వకంగా. కానీ వారు ఆ విధంగా చేయాలనంటే వారిలో ఉన్న ఈ చెడును వారు గ్రహించాలి. కొత్త నిబంధన గ్రంథంలో పౌలు వేదాంత పండితుడు, గొప్ప సేవకుడు. ఆయన ఈ సేవ చేయక మునుపు క్రైస్తవులను హింసించేవాడు. క్రైస్తవులను హింసిస్తూ అనుకున్నాడు నేను దేవునికి గొప్ప సేవ చేస్తున్నానని అనుకున్నాడు. అంటే క్రైస్తవులను హింసిస్తూ నేను దేవునికి గొప్ప సేవ చేస్తానంటే ఇంతకంటే ఇంకా పెద్ద మోసం ఏముంటుంది? ఇంకా హృదయము ఎలా ఉందో పౌలుకి తెలీదు. ఆయన యూదుడిగా ఉన్నప్పుడు, క్రైస్తవుడు కాక మునుపు. కానీ నేను నీతిమంతుడినే అని అనుకుంటున్నాడు. కానీ అతని హృదయములో కూడా చెడు దాగి ఉంది. యెహెజ్కేలు 20:43 అచ్చట చేరి మీ ప్రవర్తనను మీరు అపవిత్ర పరుచుకున్న మీ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహించుకొందురు. మనిషి తన హృదయాన్ని చూస్తే, తను చేసిన పనులను చూస్తే తనను తానే అసహించుకుంటారు. ఒకసారి మన హృదయం మనకి స్పష్టంగా కనిపిస్తే ఖచ్చితంగా ఒక మనిషి తను తానే దేశించుకుంటాడండి. పౌలు అంటాడు నేను ఏం చేయాలనుకుంటున్నాను దాన్ని చేయలేకపోతున్నాను, ఏం చేయకూడదు అనుకుంటున్నాను దాన్ని నేను చేస్తున్నానని చెప్తాడు. కారణం ఏమిటంటే మనిషి హృదయంలో ఉన్న చెడు. అంతకుముందు ఆయన క్రైస్తవుడు కాక మునుపు ఆ విధంగా ఉండేవాడు పౌలు, గొప్ప సేవకుడు. కానీ ఆయన హృదయం ఎలా ఉంది? చెడు ఆయన హృదయంలో ఉందండి. ఇలాగే ప్రతి క్రైస్తవ నీ జీవితంలో ఆయన పరిశీలన చేయాలి హృదయంలో ఏమి చెడు ఉన్నదనేది. గలతీ 6:3 ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. వట్టివాడై ఉండి, బలహీనుడై ఉండి, లోపాలు కలిగి ఉండి
నేను ఎన్నికైన వాడని అనుకుంటే అతను తను తానే మోసం చేసుకున్నాడు. ఈ విధంగా మోసం చేసుకునే ప్రజలు ఉన్నారని మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తుంది. మనకి వర్తమానం వస్తుంది. సో మన యొక్క నిస్సహాయత ఏంటో నిస్సహాయతను మనం గ్రహించాలి. మన లోపమును మనము గ్రహించాలి. నా హృదయము నిన్ను మోసం చేయదు, నీ హృదయం నన్ను మోసం చేయదు. నా హృదయం నన్నే మోసం చేస్తుంది, నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది. అందుచేత హృదయ పరిశీలన ప్రతి మనిషి చేయాలి. నీతికి ప్రారంభం ఏమిటి? మనం బలహీనలు మనం గుర్తించాలి. మన హృదయంలో చెడు దాగి ఉందని మనము అంగీకరించాలి, దానిని వెతకాలి. ఈ లోకంలో మోషే వలె, దావీదు వలె, పేతురు వలె, పౌలు వలె అనేక మంది వారు ఉన్నారు. అయితే దీనికి పరిష్కారం ఏంటి? ఏ విధంగా మన యొక్క బలహీనత, మన యొక్క చెడు మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మానవుని ప్రయత్నము వస్తుంది. దేవుడు మానవుని హృదయాన్ని చూసుకోవడానికి మనిషికి ఒక అద్దాన్ని ఇచ్చాడు. మన అద్దం తీసుకొని చూస్తే మన మొహం కనిపిస్తుంది, కానీ దేవుడు మన మనసు కనపడే అద్దాన్ని ఇచ్చాడు మనకి. ఆ అద్దంలో మనం చూస్తే మన హృదయము మనకి కనిపిస్తుంది. ఏమిటో అద్దము? యూత్స్ ఇన్స్ట్రక్టర్, August 18, 1886. God has given in His word a mirror into which the sinner may look and discover the defects of his moral character. That mirror is the royal law of God, the 10 commandments. We ought to compare our character with the law of God. ఈ స్టేట్మెంట్లో మిసెస్ వైట్ ఏం చెప్తున్నారనంటే, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్దాన్ని ఇచ్చాడు. ఈ అద్దాన్ని మనము పరిశీలనగా చూడటం ద్వారా మన స్వభావంలో ఉన్న లోపములను అది మనకి చూపిస్తుంది. మన స్వభావంలో ఉన్న లోపములను, మన డిఫెక్ట్స్ను చూపించే ఈ అద్దము ఏమిటి అని అంటే పరిశుద్ధ ధర్మశాస్త్రము, 10 ఆజ్ఞలు అద్దము. సో దీనిలో మనం గమనించవలసింది ఏమిటంటే, మన జీవితాన్ని 10 ఆజ్ఞలని ఈ అద్దంలో దీనిని మనము చూడాలి. ఈ 10 ఆజ్ఞలని అద్దంలో మన జీవితాన్ని మనం చూడాలంటే ముందు మనకి ఏం తెలియాలి? 10 ఆజ్ఞలు తెలియాలి. 10 ఆజ్ఞల యొక్క ఎత్తు, దాని పొడవు, దాని లోతు అంతా మనకి తెలిస్తే అప్పుడు మన హృదయం ఎలా ఉందో మనకి తెలుస్తుంది. కనుక ఇప్పుడు ఒక మనిషి నీతిని పొందటానికి మొదటి అడుగు మనం చూస్తున్నాము. ఏమిటంటే తన హృదయాన్ని పరిశీలన చేయాలంటే 10 ఆజ్ఞల గురించి ఆయనకి తెలియాలి, మనిషికి తెలియాలి. 10 ఆజ్ఞలు అవసరం లేదంటే ఎలా ఉంటుంది ఇప్పుడు? సో కనుక దీనిలో మిసెస్ వైట్ తెలియచేస్తున్నారు, మన హృదయాన్ని పరిశీలన చేయడానికి దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. ఇంకొక మాట చెప్పాలంటే వాక్యాన్ని ఇచ్చాడు. 10 ఆజ్ఞల యొక్క వివరణే పరిశుద్ధ గ్రంథము. 10 ఆజ్ఞలు అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం అంతా అర్థం చేసుకుంటే 10 ఆజ్ఞలు అర్థమవుతాయి మనకి. 10 ఆజ్ఞలు వివరిస్తేనే పరిశుద్ధ గ్రంథము వచ్చింది. ఈ వాక్యం ద్వారా దేవుడు మన హృదయాన్ని పరిశోధన చేస్తాడు. హెబ్రీయులకు 4వ అధ్యాయము 12వ వాక్యము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. వాక్యం ఏం చేస్తుంది? హృదయం యొక్క ఆలోచనలను శోధించుచున్నది. ఒకటే మనం గమనిద్దాం. పాపమును జయించడము అది ఎంత అసాధ్యంగా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో అంతే కష్టంగా ఉంటుంది మనిషి తన యొక్క లోపములను గ్రహించడం, తన యొక్క చెడును గ్రహించడం. ఇది మనం నోట్ చేసుకోవాలి. దీన్ని పాపను జయించడము ఇది ఎంత కష్టంగా కనిపిస్తుందో అదేవిధంగా మనిషి యొక్క లోపమును, చెడును గ్రహించడం కూడా అంతే సవాల్తో కూడి ఉంది. ఇంకా ఏమి ఇచ్చాడు దేవుడు మన హృదయాన్ని చూడటానికి? ఏ విధంగా మనం తెలుసుకుంటాం? ఎవెంజలిజం పేజ్ 557. త్రూ ద వర్కింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ ద రిసీవర్ విల్ డిస్కవర్ ద సిన్ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్ ప్యాషన్స్, వ్యానిటీస్, ఇగ్నోరెన్స్. దేవుడు ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మ మన హృదయం మీద పనిచేయటం ద్వారా మనిషి తన యొక్క లోపములను అతను గ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను మన పైన పనిచేసినప్పుడు పరిశుద్ధాత్మకు మనిషి లోబడాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు చేసే పని ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్నామో
పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉంటాడు. ఎప్పుడు నిత్యం ఆ పని చేస్తూ ఉంటాడు. కానీ ప్రజలు ఏం చేస్తారని అంటే తప్పించుకుని తిరుగుతాకి ప్రయత్నం చేస్తారు, తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. దేవుడు మన హృదయం ఎలా ఉందో పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియచేస్తూ ఉంటే మనుషులు దాన్ని తప్పించుకుని తిరుగుతారు. ఏ విధంగా మనిషి తప్పించుకుని తిరుగుతున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మన స్థితిని మనకి తెలియచేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము చెప్పారు. ఉపమానం ద్వారా యేసుక్రీస్తు వారి గొప్ప సత్యాలను దేవుని ప్రజలకు ఆయన బోధిస్తారు. లోక సువార్త 18వ అధ్యాయము 12 నుండి 14 వరకు. దీనిలో సుంకరి పరిసయ్యుడు ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి వెళ్తారు. వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్నారు. వాక్యం చూద్దాం. లోక 18:12 నుండి 14 వరకు. వారం నాకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇందులో పరిచయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, తర్వాత నా సంపాదన అంతట్లో నేను దశంభాగము ఇస్తున్నాను. అంటే ఇతను దేని గురించి మాట్లాడుతున్నాడు? తను చేసే మంచి పనుల గురించి ఈ పరిచయుడు మాట్లాడుతున్నాడు. తర్వాత సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? 13వ వాక్యం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవ పాపినైనా నన్ను కరుణించమని పలికిన. ఇద్దరు ప్రార్థన మనం గమనించాలి. పరిసయ్యుడు తను చేసే మంచి పనులు చెప్తున్నాడు, కానీ ఇక్కడ సుంకరి మాత్రము ఆయన ఏం చేస్తున్నాడు? నేను కనులెత్తి ప్రార్థన చేయడానికి కూడా నేను అర్హుడిని కాను అని ఆయన చెప్తున్నాడు. ఈయన మంచి పనులు ఆయన చెప్పడం లేదు, కానీ పరిసయ్యుడు మాత్రం తను చేసిన మంచి పనులను అతను చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచాడో తర్వాత వాక్యంలో చెప్పాడు. 14వ వాక్యంలో, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఇద్దరు ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డారని అంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, పరిచయుడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఇద్దరికి వ్యత్యాసం ఏమిటంటే ఒకరు తన హృదయాన్ని పరిశీలన చేస్తారు, ఇంకొకరు వారు చేసిన మంచి పనులను వారు చెప్తూ ఉన్నారు. మనుషులు తృప్తి పడిపోతారు. ఎలాగనంటే వారు చేసే మంచి పనులను బట్టి తృప్తి పడిపోతారు. ఆ మంచి పనులు చేసి వారు మేము నీతిగానే ఉన్నాము, మేము మంచిగానే ఉన్నామని వాళ్ళు అనుకుంటారు. ఒక విషయం గమనించాలి, మనిషి ఎప్పుడు కూడా తన మంచి క్రియల గురించి మాట్లాడటానికి అతను అర్హుడు కాదు. ఏ మనిషి కూడా తన మంచి క్రియల గురించి ఎన్నడూ కూడా మాట్లాడకూడదు. మనం మాట్లాడితే దేవుని మంచి క్రియల గురించే మాట్లాడాలి. కానీ ఇక్కడ మనుషులు వారు చేసిన మంచి క్రియల గురించి మాట్లాడి మేము బాగానే ఉన్నామని అనుకుని వారు హృదయంలో ఉన్న ఈ చెడును వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసన్ పేజ్ 151. He proceeds to recount his good deeds. I fast twice in a week. I give tithe of all that I possess. The religion of the Pharisee does not touch the soul. He is not seeking a godlikeness of character, a heart filled with love and mercy. He is satisfied with a religion that has to do only with outward life. వీళ్ళిద్దరికి వ్యత్యాసం మిసెస్ వైట్ చెప్పారు. ఈ పరిసయ్యుడి యొక్క ఆయన మతము తన హృదయాన్ని అది తాకట్లేదు, హృదయం దగ్గరికి వెళ్ళట్లేదు. కారణం ఏంటి? అతను ఎప్పుడు కూడా ఆయన ఏమైతే మంచి పనులు చేస్తున్నాడో వాటి గురించే మాట్లాడుతున్నాడు, అవే గొప్పవి అనుకుంటున్నాడు కనుక ఆయన హృదయాన్ని పరిశీలన చేయట్లేదు అన్నారు. ఫారిసీ డస్ నాట్ టచ్ ద సోల్. హృదయాన్ని పరిశీలన చేసుకోవట్లేదు అతను. ఏం పరిశీలన చేస్తున్నాడు? ఆయన చేసే మంచి పనులు, నేను దశంభాగం ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, ఈ మంచి క్రియలు చూస్తున్నాడు కనుక తన హృదయంలో ఉన్న ఈ లోపమ, ఈ చెడును ఆ మనిషి పరిసయ్యుడు చూడటంలో అవుట్వర్డ్ లైఫ్, ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ వాటిని చూస్తున్నాడు. ఈ విధంగా చాలామంది క్రైస్తవులు ఉండొచ్చు. వారు చేసిన క్రియల గురించి మాట్లాడుతూ హృదయాన్ని పరిశీలన చేయటము వారు చేయకుండా ఉండిన క్రైస్తవులు చాలామంది ఈ లోకంలో ఉంటారు. సో దేవుడు మనకి తెలియచేస్తున్నాడు ఏమిటంటే మన హృదయాన్ని మనము పరిశీలన చేయాలి. హృదయంలో ఏమి చెడు ఉందో దేవుణ్ణి అడగాలి. యేసుక్రీస్తు మాట్లాడితే ఇలా అన్నారు, సున్నం కొట్టిన సమాధి అన్నారు. సమాధికి సున్నం కొడతారు, లోన ఏముంటుంది? సమాధిలోన
ఎండిపోయిన ఎముకలు ఉంటాయి. క్రైస్తవ జీవితం కూడా అలాగే ఉంది. పైకి చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు చేసే క్రియలను బట్టి వాళ్ళు సంతోషపడిపోతున్నారు, తృప్తి పడిపోతున్నారు, ఇదే సరిపోతుందని వాళ్ళు అనుకుంటారు. యేసుక్రీస్తు వారు అన్నారు, గిన్నెను మీరు బయటకు అడుగుతున్నారు, లోన కడగటది. అంటే మనుషులు ఎక్కువ భాగం ప్రజలు ఎలా ఉన్నారంటే వారు మంచి పనులు చేయడం ద్వారా తమను తాము తృప్తిపరచుకుంటున్నారు. అందుచేత వాళ్ళ హృదయాన్ని పరిశీలన చేయటం లేదు. కనుక విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానంలో మనిషి చేయవలసింది ఏమిటంటే, ప్రభా నా హృదయాన్ని పరిశీలన చేయి, నా హృదయంలో ఉన్న ఈ మలినముని చెడును నీవు నాకు చూపించు అని చెప్పాలి. సహాయం చేసినప్పుడు మనం చేసే సహాయాన్ని చూస్తాడు, కానీ మనిషి తన హృదయంలో ఎంత స్వార్థం ఉందో అది మనిషి గ్రహించుడు. సో కనుక ఏం చేయాలి దేవుని ప్రజలు అని అంటే, వారి హృదయాన్ని పరిశీలన చేయాలి దేవుడిచ్చిన వాక్యము ద్వారా. ఎవరైనా మన గురించి మంచి మాటలు చెప్తే అది మనకి సంతోషంగా ఉంటుంది. ఎవరైనా మన గురించి మంచిగా చెప్పకపోతే అది మనకి విచారంగా ఉంటుంది. యూదులు ఎప్పుడు కూడా వారు ఏం చేసేవారంటే, వారు మంచివారిని ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ లోకల్ మనుషులు కూడా తన మంచివారిగా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నము చేస్తారు. ఎప్పుడు కూడా మనిషి నేను మంచివాడిని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నడూ కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన ఈజ్ గుడ్, మంచివారు ఆయన. సో కనుక మన మంచి క్రియలను బట్టి మన మంచివారు అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది. ఇదే విధంగా ఈ యూదులందరూ ఇలాగే ప్రయత్నం చేశారు, తమ మంచివారు అని నిర్ధారణ చేసుకోవడానికి ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా మంచివారుగా వారు ఎంచబడ్డారు. కానీ ఏం జరిగింది, వారు ఆఖరి రక్షణను వారు కోల్పోయారు. యేసుక్రీస్తు వారు మెస్సయ్య వస్తే మెస్సయ్యని కూడా వారు గుర్తించలేకపోయారు. మన నిస్సహాయతను, మన చెడును మనం గుర్తించి దేవుని మీద ఆధారపడితే మనము నీతి వస్త్రాన్ని పొందడానికి సిద్ధపడుతున్నాము. యేసుక్రీస్తు వారు ఇచ్చే నీతి వస్త్రాన్ని పొందాలనంటే మన బలహీనతను, చెడును మనము గ్రహించాలి. ఆ విధంగా గ్రహించినప్పుడు క్రీస్తు నీతిని పొందడానికి సిద్ధపడుతున్నాం. 2 స్టేట్మెంట్స్ అవుదాం. క్రైస్ట్ అవర్ రైచియస్నెస్, పేజ్ 104. When men see their own nothingness, they are prepared to be clothed with righteousness of Christ. ఏమని చెప్పారు? When men see their own nothingness, మేము ఒట్టి వారము అని గ్రహించినప్పుడు వారు క్రీస్తు నీతి వస్త్రమును, క్రీస్తు నీతిని పొందటానికి వారు సిద్ధపడుతున్నారు. మనం ఓడిపోకుండా గెలవటానికి పరలోకంలో ఉండే ప్రతి దేవదూతను పంపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఓడిపోము. ఎప్పుడు తెలుసా? నెక్స్ట్ స్టేట్మెంట్, టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్, వాల్యూమ్ 7, పేజ్ 17. Nothing is apparently more helpless, yet really more invincible than the soul that feels its nothingness and relies wholly on the merits of the Savior. God would send every angel in heaven to the aid of such an one rather than allow him to be overcome. ఈ స్టేట్మెంట్ ద్వారా మనం ఏం గ్రహించవచ్చునంటే, ఏ హృదయం అయితే నేను ఒట్టివాడను అని మనిషి గ్రహించి దేవుని మీద ఆధారపడతాడో, పూర్తిగా ఆధారపడిన మనిషికి దేవుడు ఏం చేస్తాడనంటే పరలోకంలో ఉన్న ప్రతి దేవదూతను ఆ మనిషికి సహాయం చేయడానికి పంపిస్తాడు. అప్పుడు ఆ మనిషి ఓడిపోడు, ఆ మనిషి గెలుస్తాడు. అంటే ఒక మనిషి తన యొక్క నిస్సహాయతను, తన యొక్క లోపమును గ్రహించి పూర్తిగా దేవుని మీద ఆధారపడితే ఆ మనిషికి సహాయం చేయటం కొరకు పరలోకంలో ఉన్న దేవతలందరినీ ఖాళీ చేసి ఆ మనిషికి కొరకు పంపిస్తాడు. సో కనుక ఆధ్యాత్మిక జీవితంలో శక్తి ఎక్కడ ఉందంటే, నేను చేయగలను, నాకు శక్తి ఉంది అనే దానిలో బలహీనత ఉందండి. ఏ మనిషి అయితే నేను బలహీనుడు అనుకుంటాడో ఆ మనిషే శక్తివంతుడు అవుతాడు. ఈ విధంగా ఎవరైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడతారో వారికి దేవుడు ఆయన శక్తిని దేవదూతల ద్వారా పంపడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ లోకంలో ఉన్న చెడు దూతలు అందరూ కూడా వచ్చి ఆ మనిషి పైన యుద్ధం చేసినా కూడా ఒక మనిషి పరిపూర్ణంగా దేవుని మీద ఆయన నిస్సహాయతను గ్రహించి, ఆయన చెడుని గ్రహించి ఆధారపడితే చెడు దేవదూతలు అందరూ వచ్చి కలిసినా కూడా ఆ మనిషిని జయించలేరు. కనుక నీతికి ప్రారంభము ఏమిటంటే, మనం ఏమై ఉన్నామో మనం ఒట్టివారం అనే విషయాన్ని మనము గ్రహించాలి.
గొప్ప సత్యం ఏమిటంటే మనం వెతకవలసిన గొప్ప సత్యము మన గురించి మనం తెలుసుకోవటమే, మన నిజమైన స్థితిని మనం తెలుసుకోవటమే, మన హృదయము ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవటమే అన్ని సత్యాల కంటే కూడా గొప్ప సత్యము. మనం నీతిమంతులము కావాలనంటే ముందు మనల్ని మనము చూసుకోవటము నేర్చుకోవాలి. మన చేతకానితనాన్ని, మన చెడును పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన లోపములను, మన బలహీనతలను మనం అంగీకరిస్తే, మనం తెలుసుకుంటే మనము శక్తివంతులము అవుతాము. ఏ మనుషులైతే ఆ విధంగా వారి యొక్క బలహీనతను గ్రహించడానికి, వారి లోపములను గ్రహించడానికి, వారి యొక్క నిస్సహాయతను గ్రహించడానికి వారు ప్రార్థన చేస్తారో, దేవుని మీద ఆధారపడతాడో వారందరికీ దేవుడు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు సర్వశక్తి కలిగిన దేవుడు మా ప్రభువా. పాపం చేయటం ద్వారా మేము పాప స్వభావాన్ని పొంది మేము పరిపూర్ణంగా బలహీనం అయిపోయాం. అయితే తండ్రి, మమ్మల్ని మీరు ఆ స్థితిలో ఉంచకుండా మమ్మల్ని బలవంతులను చేయడానికి, శక్తివంతులను చేయడానికి మా ప్రభువా మీరు మాకు మీ వాక్యాన్ని ఇచ్చారు, పరిశుద్ధాత్మని ఇచ్చారు తండ్రి. మేము ఎప్పుడైతే మా యొక్క బలహీనతను మేము గ్రహిస్తామో అప్పుడే బలవంతులు మన పౌల ద్వారా మీరు మాకు చెప్పారు. అందుచేత మా హృదయంలో ఉన్న చెడును పరిపూర్ణంగా మేము గ్రహించినట్లు మీ పరిశుద్ధాత్మ మా పైన పనిచేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ పనికి మేము లోబడి మేము మా నిస్సహాయతను గ్రహించి మీ మీద పరిపూర్ణంగా ఆధారపడి మీ శక్తిని పొంది మేమందరము కూడా మీ నీతిని పొంది మీకు మహిమకరంగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.